బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. ఇక మల్లారెడ్డి అల్లుడి స్థల వివాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాములు చెప్పండి, పేట్ బషీరాబాద్ లోని ఏదైతే మల్లారెడ్డి అల్లుడిగా చెప్తున్న ఒక స్థలం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ముఖ్యంగా మల్లారెడ్డి వివాదాలకు చాలా కేంద్రంగా ఉంటాడు. గతంలో కూడా ఇతను భూములు ఆక్రమించాడని చెప్తారు. కాలేజీలన్నీ చాలా మేరకు ఆక్రమించి కట్టారని కూడా ఒక వాదన కూడా ఉంది. అందులోని భాగంగా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం కొనసాగుతుంది. దీంట్లో 2.11 ఎకరాల భూమికి సంబంధించి తమదే అంటూ 15 మంది రావడం జరిగింది. మల్లారెడ్డితో ఘర్షణ కూడా జరిగింది. వాళ్ళు ఏమంటారంటే ఈ 1 ఎకరా 11 గుంటలకు సంబంధించింది బాధితులు ఏమంటే పోలీసుల ముందే పై మల్లారెడ్డి దౌర్జన్యం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అతనికి సంబంధించింది ఎకరా భూమి మాత్రమే. 2 ఎకరాల 13 గుంటలు మొత్తం భూమి ఉంది. దానిలో అతనికి సంబంధించింది 1 ఎకరా భూమి ఉంది. కానీ బాధితులు వాదిస్తున్నది ఏంటంటే మొత్తం భూమి మాది అని మల్లారెడ్డి వచ్చి మా పైన దౌర్జన్యం చేయడం జరిగింది. దౌర్జన్యం చేయడంతో అసలు భూమి దాంట్లో ఉన్నది మల్లారెడ్డికి ఎకరం మాత్రమే, మిగతా ఎకరా 11 గుంటలు మాది అని ఒక 15 మంది రావడం జరిగింది. ఇది పోలీసుల సమక్షంలోనే ఈ భూమికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారి పైన మల్లారెడ్డి వర్గం వాళ్ళు దాడి చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. రైట్ రాములు, థ్యాంక్ యూ. జాగాలన్నీ కబ్జాకు గురవుతున్నాయి. దొంగలు రౌడీలంతా హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. ఏం డాక్యుమెంట్ ఉందో చూపి మా మీద కేసు పెట్టండి.